నమస్కారం, నా పేరు తరణి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రేటర్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర ఉత్తర నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం. రూటు మార్చిన గంజాయి అక్రమ రవాణా, ప్లాస్టిక్ డ్రమ్ముల్లో తరలిస్తున్న 300 కేజీల గంజాయి స్వాధీనం. హర్యానాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు. టీటీడీ వార్షిక బడ్జెట్ 3,309 కోట్లు. భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనపై పాలమండలిలో చర్చ. శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్ శివన్ ఈ నెల 28న PSLV-C 51 రాకెట్ ప్రయోగం. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విజయం వైపు నడక ప్రారంభించారు. ఉత్తర నియోజకవర్గం నుంచి పాదయాత్రను రోడ్ షోలకు శ్రీకారం చుట్టారు. వైభవ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి 53వ వార్డు నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వైసీపీ ఎన్నికల నగారా మోగించింది. జీవీఎంసీలోని 98 వార్డులను కైవసం చేసుకోవడంతో పాటు మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇంతవరకు మురికివాడలో తిరిగిన ఎంపీ విజయసాయిరెడ్డి నియోజకవర్గాల వారీగా రోడ్ షోలు, పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు. వైభవ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం 53వ వార్డు నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. వార్డు వైసీపీ అభ్యర్థి బర్కత్ అలీ భారీ స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. విశాఖ నగరం అంటే సీఎం జగన్ కు అమితమైన అభిమానమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ నగరాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలన్నదే ఆయన ధ్యేయమని చెప్పారు. 98 వార్డులను గెలుచుకుని ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలని తెలిపారు. ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు ఆధ్వర్యంలో నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ప్రచార సీడీని విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. 53, 54, 55, 42 వార్డుల్లో స్థానిక కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గంజాయి అక్రమ రవాణా రూటు మారింది. తాజాగా ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నింపి రవాణా చేస్తున్న పోలీసులకు చిక్కారు. విశాఖ జిల్లా నర్సీపట్నం డిగ్రీ కళాశాల వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి గుప్పుమంది. విశాఖ ఏజెన్సీ నుంచి ప్లాస్టిక్ డ్రమ్ముల మాటున లారీలో తరలిస్తున్న 300 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హర్యానాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి నర్సీపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాబడిన సమాచారం మేరకు హర్యానా బండి 3842 అండి. దీంట్లోనే గంజా వచ్చిందని మాకు రాబడిన సమాచారం మేరకు డిగ్రీ కాలేజ్ నర్సీపట్నం టౌన్ నుంచి డిగ్రీ కాలేజ్ రాగా మేము వెహికల్ పట్టుకున్నామండి. ఆ వెహికల్ పట్టుకుని దాంట్లో మొత్తం కలిపి డ్రమ్ములతోనే ఉన్నాయి 300 కేజీల గంజాయి కాదు. ఇద్దరు ముద్దాలని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇది మేము పట్టుకుని మన టౌన్ పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరుగుతుంది. తిరుమల శ్రీవారి 2020-21 వార్షిక బడ్జెట్ 3,309 కోట్లుగా పాలక మండలి నిర్ణయించింది. శనివారం అన్నమయ్య భవన్లో జరిగిన పాలక మండలి సమావేశం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 80 అంశాలపై చర్చించారు. టీటీడీ డిపాజిట్లపై తక్కువ వడ్డీ వచ్చిన కారణంగా యాక్సిస్ బ్యాంకును బ్లాక్ లిస్టులో పెట్టాలని తీర్మానం చేశారు. సప్తగిరి గ్రామీణ బ్యాంకులో డిపాజిట్లు చేసే అంశంపై చర్చ జరిగింది. తిరుపతిలోని తుమ్మలగుంట వద్ద ఉన్న ఓల్డ్ గ్యాస్ బిల్డింగ్ ను తెలుగు అకాడమిక్ 3 ఏళ్ల పాటు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఈ సమయంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28వ తేదీన నింగిలోకి మరో రాకెట్ ప్రయోగించనున్నారు. ఇస్రో చైర్మన్ శివన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని శ్రీవారిని వేడుకున్నట్లు శివన్ తెలిపారు. నమూనా రాకెట్ ను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు. శ్రీహరికోట నుంచి PSLV-C 51 రాకెట్ ను నింగిలోకి ప్రవేశపెడతారు. ఈ ఏడాదిలో ఇదే మొదటి మిషన్ కావడం విశేషమని శివన్ తెలిపారు. స్పేస్ రీఫార్మ్స్ కోసం విద్యార్థులు రూపొందించిన 4 శాటిలైట్స్ కూడా ఈ ప్రయోగంలో ఉన్నాయని ఆయన వివరించారు. Tomorrow 10:24 we are going to have the one important mission, PSLV-C 51 mission. It is going to launch with the Amazonia satellite, also 18 small satellite. This is the first launch of this year, also the first commercial launch of NSIL.
And here is a very important thing is there is some 4 satellites. The student satellite is going as per that space reform announced by our Honorable Prime Minister. So that way this particular mission is a very, very important mission for the nation. And it's the first commercial mission. It's a very interesting and we are going to have much more missions. జీవీఎంసీ 29వ వార్డు వైసీపీ అభ్యర్థి ఉరుకూటి నారాయణరావు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇంటింటికి కలిగి తిరుగుతూ తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయంటున్న ఉరుకూటి నారాయణరావుతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ప్రచారం హోరెత్తుతుంది. ఎక్కడ చూసినా సరే వైసీపీ అభ్యర్థులకి జనం నిరాశలా పడుతున్నారు. ఇప్పుడు మనం 29వ వార్డులోనూ 29వ వార్డులో వైసీపీ అభ్యర్థిగా ఉరికిటి నారాయణ గారు పోటీ చేస్తున్నారు. ప్రతి చోట కూడా ఆయనకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అసలు ఈ వార్డులో ఎలా ఉంది ఏంటి సమస్యలు, ఏ రకమైన సమస్యలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నారాయణరావు గారు, ఎలా ఉంది మీ వార్డులో ప్రజల ఆదరణ ఎలా ఉంది? మా వార్డులోని ముఖ్యంగా మా ప్రీతం నేత ముఖ్యమంత్రి వర్యులు మన ఆంధ్రప్రదేశ్కి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈరోజు కూడా ప్రజలైతే బ్రహ్మరథం పడుతున్నారు. కారణం ఏంటంటే ఆయన పెట్టిన నవరత్నాలే మా గెలుపు కారణం. ప్రతి ఒక్క పథకం కూడా అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, ఇలాగా ప్రతి పిల్లవాడికి కూడా యూనిఫామ్స్ దగ్గర నుంచి షూ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెన్షన్ అయితే ప్రతి నెల ఆ తల్లి ఉదయాన్నే 6 గంటకే తలుపు తట్టి ఇవ్వడం అనేది మేమైతే ఎప్పుడు కూడా చూడలేదు బాబు. మీకు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని ప్రజలైతే బ్రహ్మరథం పడుతున్నారు. మాకైతే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాకు ఈరోజు టికెట్ ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే గారికి, విజయసాయి రెడ్డి గారికి, మినిస్టర్ అవంతి శ్రీనివాసరావు గారికి, మన ఎంపీ ఎంవి సత్యనారాయణ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సార్, ఏ రకమైన సమస్యలు మీ వార్డులో మీరు తిరుగుతున్నారు కదా, ఎటువంటి సమస్యలు గుర్తించారు? మా 29వ వార్డులోని ఈరోజు వెంకటేష్ నగర్, కృష్ణానగర్ ఏరియాల్లో పర్యటించడం జరిగింది. ప్రజలైతే మాకు ఎటువంటి సమస్యలు లేవు బాబు ఈ 2 సంవత్సరాల లోపు. ఎందుకంటే మాకు తాగునీరు కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రికల్ ప్రాబ్లం కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా మాకు లేవు బాబు. జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము హ్యాపీగా క్షేమంగా ఉన్నాము అని ప్రజలైతే ఆనందంగా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. సార్, నవరత్న పథకాలు మీ గెలుపుకి ఏ విధంగా సహకరిస్తాయి అనుకుంటున్నారు? మా ప్రీతం నేత ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆయన పాదయాత్రలో నవరత్నాలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆయన పెట్టిన సంవత్సరంలోపే ఆ పథకాలన్నీ కూడా ప్రజలకి అందజేయడం కూడా జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క తల్లి అకౌంట్లోని 15,000 రూపాయలు సంవత్సరానికి చదువుకోవడానికి పిల్లలకి వేస్తున్నారంటే ఆ తల్లి బాబు 15,000తో పాటు పిల్లడికి స్కూల్ బుక్స్, బ్యాగు, యూనిఫామ్, షూస్తో సహా ఇస్తున్నారు. మాకు ఇంక అంతకంటే మాకు ఇంకేముంది. వైఎస్ఆర్ చేయూత అనేది 18,750 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ ఆసరా అనేది ఇలా రకరకాల స్కీమ్స్ ఆయన పెట్టిన ప్రతి ఒక్క పథకం కూడా పేదవాడికి, ఇల్లు లేని పేదవాడికి కూడా ఉచితంగా రూపాయికే రిజిస్ట్రేషన్ చేయడం అనేది ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా మా ముఖ్యమంత్రి గారు చేయడం అనేది ముఖ్యంగా మాకు ఈరోజు విజయవంతం కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందుతున్నాయి. అందుకనే మాకు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అంటే 29వ వార్డు ఉరికిటి నారాయణరావు గారు తన గెలుపుకి సంబంధించి ధీమాగా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నాకు గెలుపుకు సహకరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి మీకు గెలిచి తీరుతాం, జీవీఎంసీలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గయాస్తో రాము, ఎస్టీవీ న్యూస్, 29వ వార్డు నుంచి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనే 41వ వార్డు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని టీడీపీ అభ్యర్థి పూర్ణిమ శ్రీధర్లు అన్నారు. వైసీపీ అధికారం చేపట్టి 2 ఏళ్లైనా ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. తనకు అవకాశం ఇస్తే 41వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానంటున్న పూర్ణిమ శ్రీధర్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని ఎజెండాగా తీసుకుని కార్యకర్తలు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం 41వ వార్డు ఉన్నాం. 41వ వార్డులో కోడిగుడ్లు పూర్ణిమ తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ గెలిస్తే జీవీఎంసీలో జరిగే అభివృద్ధిని గురించి ప్రత్యేకంగా వివరిస్తూ ఆవిడ ఓటర్లను కలుస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు పూర్ణిమ గారు ఉన్నారు. మేడం గారు, ప్రజల ఆదరణ ఎలా ఉంది? 41వ వార్డు ప్రజలందరికీ నమస్కారం అండి. నేను పూర్ణిమ.
తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రజల స్పందన చాలా బాగుందండి. చాలా వెల్కమ్ చెప్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు అందరూ. ఇదే హుషారుతో మంచి ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నానండి. ఈసారి తప్పకుండా తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నాను. మేడం మరి మీకే ఎందుకు జీవీఎంసీ 41 మీకే ఎందుకు ఓటు వేయాలి? మాకే ఎందుకు వేయాలి అంటే చేస్తే అసలు ఏ అభివృద్ధి పనులు అయితే ఏమీ జరగలేదు. చాలా ఇష్యూస్ కూడా జరిగాయి. ఇది అందరికీ తెలుసు ఆ విషయాలు ఏంటి అనేది. నేను కొత్తగా చెప్పనవసరం లేదు. ప్రజలు అదొక్కటి గమనించి ఈసారికి నాకు ఛాన్స్ ఇస్తే, ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కోడిగుడ్ల శ్రీధర్ గారు చాలా సేవలు చేస్తున్నారు. అవన్నీ ప్రజలు గుర్తించి దయచేసి ఒక్కసారికి ఓటిస్తే నేను ప్రజల కోసమే ముందుకు వచ్చానండి. జస్ట్ నేను నార్మల్గా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ని. ఆయన చేసే పనులు, ఆయన చేసే సేవలకు మంచి కార్యాలు చేసినందువలన నేను వచ్చి నా విధంగా నేను కూడా సేవ చేయాలని అనుకుంటున్నానండి. ఈ వార్డులో టీడీపీ పంచుకోట గతంలో ప్రభుత్వం ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో? చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడే రోడ్స్ వేయించారండి. నీల్ ట్యాంక్ కూడా వచ్చింది. ఈరోజు రత్నం గారు ఉన్నప్పుడే వచ్చిందండి. ఆమె తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఆమె గెలిచారు. ఆమె ఉన్నప్పుడే వచ్చాయండి ఇవన్నీ. అయితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పోస్ట్ ఆఫీస్ కూడా వచ్చింది. అతను హయాంలో వచ్చింది, కానీ ఇప్పటికైతే ఎవ్వరు ఏం రాలేదు. ఏ నాయకుడు కూడా ఏ సేవలు అయితే చేయలేదు. మళ్ళీ తెలుగుదేశం రావాలి, మళ్ళీ మా అభివృద్ధి పనులు జరగాలని కోరుకుంటున్నాను. గత 2 సంవత్సరాల్లో ఇక్కడ అంటే పార్టీ వచ్చిన తర్వాత, వైసీపీ వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి? మీరు ఏమైనా అభివృద్ధి పనులు అయితే ఏవి జరగలేదండి. అవి జరగలేదు కనుక మా తెలుగుదేశం రావాలి అని కోరుకుని ప్రజలు కూడా అదే ఎదురు చూస్తున్నారండి. అభివృద్ధి పనులు జరగలేదు కనుక వాళ్ళు కూడా తెలుగుదేశం రావాలి, వాళ్ళ హయాంలో ఉన్నప్పుడే అన్ని పనులు అవుతున్నాయి అని చెప్పి అంటున్నారు. అయితే డీడీలు అయ్యి కట్టారు కదండి, ఇళ్ళ పట్టాల కోసం కట్టారు, ఎవ్వరికి రాలేదండి. అలాంటి వాళ్ళందరికీ కూడాను మేము విజయం అందుకున్న వెంటనే కంపల్సరీ వాటి కోసం కృషి చేస్తామండి. ఎలా అయినా పోరాడి అందరికీ సంతోషపడేలా చేస్తాం. మనతో పాటు పూర్ణిమ గారు భర్త ఉన్నారు. ఆయన చాలా కాలం నుంచి టీడీపీలో ఉన్నారు, ఇక్కడ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. సార్, మేడం గారు తిరుగుతుంటే జనాదరణ ఎలా ఉంది? మీరు చూస్తున్నారు కదా. చాలా బాగుందండి. అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారండి. చాలా మంది బయటకు వచ్చి ఆరతులు పడుతున్నారు. మేము రావాలని కోరుకుంటున్నారు, తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే తెలుగుదేశం ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చెందిందండి. ఈ రోడ్లే కాదు, ఈ మెయిన్ సబ్స్టీన్ కోన్లో రోడ్డు వేయాలంటే చాలా కష్టం అండి. అలాంటి సందుల్లో కూడా రోడ్స్ వేయించారు తెలుగుదేశం హయాంలో. మా వార్డు ప్రెసిడెంట్ అయిన ఈరోత్ కుమార్ గారు చాలా విషయాలు, ఏదైనా డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏదైనా పాడైపోయినవన్నీ బాగా నీట్గా చేయించారండి. కాంగ్రెస్లో ఉన్నారు, అప్పుడు ఏ అభివృద్ధి జరగలేదు. వాళ్ళు ఈరోజు కూడా అభివృద్ధికి ఏది కూడా ఓ పాంప్లెట్ కూడా వాళ్ళు చూపించలేకపోతున్నారు. మేము కంపల్సరీగా ఈసారి గెలిస్తే జ్ఞానాపురానికి మెయిన్ అంగన్వాడీ, సామాజిక భవనం కంపల్సరీ రప్పిస్తామని నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది. ఈ 2 సంవత్సరాల్లో వైసీపీ వచ్చిన 2 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోగా ఎక్కడ కార్యక్రమాలు అక్కడ మిగిలిపోయి, గతంలో టీడీపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఈసారి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా 41వ వార్డుని ఒక ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని పూర్ణిమ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గయాతో రాము, SDN న్యూస్, 41వ వార్డు. అవకాశం రావాలే గాని మహిళలు ఏ విషయంలోనూ తీసిపోరని నిరూపిస్తున్నారు 38వ వార్డు వైసీపీ అభ్యర్థి బోదిలపాటి సత్యరూపవాణి. పురుషులకు పోటీగా ప్రచారం నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. 38వ వార్డులో ఇంటింటికి కలియు తిరుగుతూ పార్టీ గెలుపునకు విశేష కృషి చేస్తున్నారు. 38వ వార్డు నుండి తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానంటున్న సత్యరూపవాణితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ 38వ వార్డులో వైసీపీ అభ్యర్థి సత్యరూపవాణి ప్రచారాన్ని హోరెక్కిస్తున్నారు. ఇంటింటికి కరెదిరితో వైసీపీని గెలిపించాలని ఆమె ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఇంటింటికి చేరి ప్రతి ఒక్కరు కూడా వైసీపీకి ఓటేయడానికి ఆనందంగా ఉన్నారంటే ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సత్యరూపవాణి మనతో పాటు ఉన్నారు. మేడం గారు, ఎలా ఉంది వార్డులో మీరు ప్రతి ఇంటికి తిరుగుతున్నారు, ఎలా ఉంది? నేను వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా 38వ వార్డు తరపు నుంచి పోటీ చేస్తున్నాను. నా పేరు బోదిలపాటి సత్యరూపవాణి. వార్డులోని ఇంటింటికి వెళ్తున్నాము. అందరూ ఎంతో సంతోషంగా జగనన్న చేసిన పథకాలు మిమ్మల్ని గెలిపిస్తాయమ్మా అని అందరూ చెప్తున్నారు. ఆయన చేసిన పథకాలు అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, రైతు భరోసా, ఇళ్ల పట్టాలు మొత్తం అంతా మాకు అందరికీ అందుతున్నాయమ్మా. మాకు ఏ సమస్యలున్నా మీరు తీరుస్తారు, ఎందుకంటే మీ వారు ఇక్కడ ఎక్స్ కార్పొరేటర్. ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇక్కడ.
వాటర్ ట్యాంకు, కమ్యూనిటీ హాలు, రోడ్లు, పార్కులు, మొత్తం అన్ని జిమ్ములు ఇవన్నీ డెవలప్మెంట్ చేశారు. కనుక మీరు కూడా ఆ విధంగానే డెవలప్మెంట్ చూపించే విధంగా కరోనా టైంలో కూడా ఎన్నో ఇంటింటికి 20,000 కుటుంబాలు ఇంటింటికి వెళ్ళి కూరగాయలు అందరికీ పంచాము. అందరూ కూడా అది కూడా గుర్తు చేసుకొని, అమ్మ అప్పుడు కూడా కష్టంలో ఉన్నప్పుడు ఇంటింటికి మీరు వచ్చారు, మిమ్మల్ని మేము గెలిపిస్తాం దగ్గరుండి. అందరికీ మహిళలు అయితే బ్రహ్మరథం పడుతున్నారు, హారతులు ఇస్తున్నారు. మీరు ఖచ్చితంగా గెలుస్తారమ్మా, జగనన్న పథకాలు కూడా మీకు సహకరిస్తాయి అని అందరూ చెప్తున్నారు. ఇంటి విషయాల పట్టాల విషయంలో వైసీపీ ఒక రకమైన జిరాక్స్ పేపర్లు ఇస్తుందని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అవి ఏ విధంగా రిసీవ్ చేస్తున్నారు జనాలు? అదేమీ లేదండి, ఎందుకంటే ఇళ్ల పట్టాలు అందరికీ అందుతున్నాయి. కొంతమందికి కొంచెం లేట్ అవుతుంది, వాళ్ళు కూడా చెప్పారు. నిరంతర ప్రక్రియ ఇది కొనసాగుతూనే ఉంటుంది. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి ఆలస్యంగా అందుతున్నాయి. కానీ అందుతాయి, కొంచెం ఆలస్యం అవుతుంది. నిరంతర ప్రక్రియ ఇది కొనసాగుతూనే ఉంటుంది. అమ్మఒడి పథకాలు ఇవన్నీ గవర్నమెంట్ తీసుకొస్తుంది కదా, మీరు ప్రచారానికి వెళ్ళేటప్పుడు అవి ఏ విధంగా మీకు ఆ ప్రజల నుంచి స్పందన వస్తుంది? అమ్మఒడి అమ్మఒడి ఇంటింటికి వెళ్తున్నాం కదా, వాళ్ళు అందరూ చెప్తున్నారు అమ్మఒడి మాకు పడుతుందమ్మా, పిల్లల చదువులకి చాలా సహకరిస్తున్నారు. ఈ జగనన్నకి తప్పకుండా జగనన్న పథకాలు మాకు ఎంతో అందుబాటులో ఉన్నాయి, ఖచ్చితంగా మీరు గెలుస్తారమ్మా అని అందరూ చెప్తున్నారు. మీ భర్త గతంలో కార్పొరేటర్ పనిచేస్తారు, ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మీ గెలుపుకి ఎంతవరకు ఉపయోగపడతాయి అనుకుంటున్నారు మీరు? మా వారు ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. ఆయన అభివృద్ధి కార్యక్రమాలే మా గెలుపుకి సోపానాలని మేము అనుకుంటున్నాం. ఆయన ఎన్ని కార్యక్రమాలు చేశారంటే, వాటర్ ట్యాంకులు, ఇక్కడ నీటి సమస్య ఎక్కువ ఈ వార్డులో, ఆ వాటర్ ట్యాంక్ ₹1 నిధులతోని వాటర్ ట్యాంక్ కట్టించారు. అందరికీ నీరు ఇబ్బంది లేకుండా అందరికీ అందుబాటులో ఉంది. కమ్యూనిటీ హాల్ కట్టించాం. ఇక్కడ వ్యాయామశాల అంటే జిమ్, అందరి కుర్రోళ్ళకి వ్యాయామం చేసుకొని దీని ద్వారా ఉద్యోగాలు కూడా సంపాదించుకొని అభివృద్ధి పదంగా ముందుకు సాగుతున్నారు అందరూ. మీరు అభ్యర్థులకి ఏడ్ చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా మీ వైసీపీ అభ్యర్థిగా? మా వారు ఏ విధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఆ విధంగానే నేను వార్డులో నిత్యం ఉంటూ అందరికీ ఏ సమస్యలు ఉన్నా అడిగి తెలుసుకొని అవి కూడా తీర్చే విధంగా నేను ముందుకు సాగుతాను. ఉమాశంకర్ గారు, మీరు గతంలో ఉమామేశ్వర్ గారు గతంలో మీరు కార్పొరేటర్గా పనిచేశారు. ఇప్పుడు మీ సతీమణి సచివాణి గారు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉంది ప్రచారం? ఏ విధంగా ఉంది? ప్రజలు ఏ విధంగా అంటే రిసీవ్ చేసుకుంటున్నారు? గత 15 సంవత్సరాల నుంచి నేను వార్డు ప్రజలకి నిత్యం ప్రజల్లో ఉంటూ వారి యొక్క సమస్యలు తీర్చుతూ వార్డుని అభివృద్ధి పదంలో నడిపించాను. 2007 నుంచి 12 వరకు నిరంతరం మేము ప్రజల్లో ఉండి కష్టపడి పనిచేసేవాడిని. మళ్ళీ 10 సంవత్సరాలు కార్పొరేషన్ ఎన్నికలు లేకపోయినా 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు నిరంతరం ప్రజల్లో ఉండి నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు చేస్తూ అందరికీ అందుబాటులో ఉండేవాడిని. కాబట్టి ఇది నాకు ప్రజలు పడుతున్న నేరాజనాలుగా భావిస్తూ రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో మహిళా అభ్యర్థినిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున నా భార్యకి ఇచ్చారు కాబట్టి తప్పకుండా ప్రజలు నాకు ఘన విజయం చేకూర్చుతారని ఆనందోత్సవాలతో ఉన్నాం. గతంలో తన భర్త చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తను గెలుపులకు సహకరిస్తే మరోవైపు అంటే వార్డులో ఎక్కడికక్కడే అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మా గెలుపుకి సులువుగా చేస్తాయని ఆమె ఆశ వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి జీవీఎంసీ 38వ వార్డులో తన గెలుపు సులువు అవుతుందని ఆమె సచివాన్ని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గయాతో రాము, SDV న్యూస్, 38వ వార్డు. జీవీఎంసీ 13వ వార్డు వైసీపీ అభ్యర్థి కేలా సునీత ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఆమె భర్త సత్యనారాయణతో కలిసి వార్డులో గడప గడపకు ప్రచారం నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తమను గెలిపిస్తాయంటున్న కేలా సునీతతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఒకరిని మించి ఒకరు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్తూ ఈసారి జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలవడానికి శ్రాయశక్తులు శ్రమిస్తున్నారు. ఇక్కడ మనతో పాటు 13వ వార్డు వైసీపీ అభ్యర్థి కెల్లా సునీత గారు ఉన్నారు. ఏ విధంగా జరుగుతుంది ప్రచారం, ఏంటి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేది ఆమె తెలుసుకుందాం. మేడం గారు, ఎలా ఉంది? మీరు వార్డులో తిరుగుతున్నారు గత కొన్ని రోజులుగా, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందమ్మా? నమస్కారం అండి, నా పేరు కెల్లా సునీత, మాది 13వ వార్డు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాలు ప్రజల్లోకి తీసుకొచ్చారండి. అలాగే అమ్మఒడి కానీ, ఫంక్షన్లు కానీ, రేషన్ కానీ అన్నీ బాగా వచ్చాయి. మాకు ఈ సీట్ ఇచ్చి మాకు సపోర్ట్ చేశారండి. మేము గెలిచి మంచి పేరు తీసుకొచ్చి పెడతాము. అమ్మ, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన నవరత్నాలు జనాల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మీరు వెళ్తున్నారు కదా వార్డులో. జనాలు బ్రహ్మరథం పడుతున్నారండి.
మంచి మెజార్టీతో గెలుస్తామని నమ్మకం. ఇప్పుడు ముఖ్యంగా అమ్మఒడి పథకం ప్రజలకు మంచి స్పందన వస్తుంది. మీరు ఇంటింటికి తిరుగుతున్నప్పుడు అవి ఆరోగ్యశ్రీ కానీ ఇవి ఎలాగ రిసీవ్ చేసుకుంటారు జనాలు? బాగానే రిసీవ్ చేసుకుంటున్నారండి, చాలా హ్యాపీగా ఉన్నారు. రేషన్ డిపోల్లో లైన్ కాసి 2 రోజులకి 3 రోజులకి తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు ఒక రోజు టైం ఇచ్చి ఆ రోజు ఇంటి దగ్గరికి ఇచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మనతో పాటు కేరళ సత్యనారాయణ సార్, మీరు మేడం గారితో పాటు తిరుగుతున్నారు కదా, మేడం గారు తిరిగేటప్పుడు ఎలా ఉంది? ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? అంటే ప్రచారం అనేది ఈరోజు తెల్లవారు నుంచే స్టార్ట్ చేసామండి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత 11 సంవత్సరాలుగా మేము తిరుగుతున్నాము. ఈరోజు కొత్త కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలతో జనాల్లోకి వెళ్తుంటే మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ రోజు మాకు గెలుపు అనేది నల్లేరు మీద నడకగా మేము భావిస్తున్నామండి. నిజంగా పథకాలు జనాలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారంటే ప్రతి ఒక్కరూ కూడా బాబు జగనన్న మనిషి అన్నట్టు అంత ఆదరణ మాకు దక్కుతుంది. నిజంగా వార్డు ప్రెసిడెంట్గానే నాకు ఎంతో గుర్తించిన ఈ ప్రజలు ఈ రోజు నాకు వార్డు అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. మా భార్యకి కంపల్సరీగా అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి అక్రమాన్ విజయనిర్మల గారికి, అలాగే ఎంవివి సత్యనారాయణ గారికి, అలాగే సిటీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి మంచి పేరు తీసుకొస్తామని ఈ వార్డు తరపున మా కార్యకర్తలు అందరి తరపున, అలాగే ఈ రోజు మాకు ఈ టికెట్ అన్ని రకాలుగా మాకు సహకరించిన విజయసాయి రెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అంటే ఆవిడ తరపున ప్రచారం చేస్తున్నారు కదా, ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ వస్తుంది సునీత గారికి? మీరు వెనకాల తిరుగుతున్నారు కదా రోజు. అవును, ఇప్పుడు తెల్లవారు నుంచే స్టార్ట్ చేసాం ఈ ప్రచారం అనేది. జనాలు అయితే మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు. ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేశారు, ఈ రోజు తెల్లవారు పేపర్లోకి వచ్చింది. కానీ నిన్న సాయంత్రం నుంచి కూడా జనాల్లో ఒక ఉత్సాహం, నిజంగా కష్టపడ్డ వ్యక్తికి గుర్తింపునిచ్చారు. నిజంగా కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశం దక్కుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ప్రతి ఒక్కరికి కూడా మంచి మంచి పదవులు వస్తాయని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ కార్యకర్తలు ఇంకా ఉత్తేజపరుస్తూ ఇంకా అనేక కార్యక్రమాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్దామని కార్యకర్తలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇల్లు సంబంధించి టీడీపీ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళు సరే అంటే అవి పత్రాలు ఇచ్చారు తప్ప అవి నిజంగా అవి కాదు, అవి ఫేక్ ఇవన్నీ చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజంగా ఇల్లు పేదల ఇళ్ళకి సంబంధించి వైసీపీ పార్టీ ఎలా ఇప్పుడు నిజంగా పేదవాడు అనే వాళ్ళకి కంపల్సరీగా ఇల్లు ఇస్తాను అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా అన్న టైంకే కంపల్సరీగా పట్టాలు అవన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని రూరల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. మన సిటీలకు వచ్చేసరికి ఏమైందంటే ఇప్పుడు ఈ కేసులు ఉన్న వల్ల అవి పెండింగ్లో ఉన్నాయి తప్ప ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా ఇల్లు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే కంపల్సరీగా చేసి తీరుతారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న పథకాలు ప్రజలకు బాగా చేరువయ్యని ప్రతి ఒక్కరు కూడా తమను ఆదరిస్తున్నారని ఆమె స్పష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి 13వ వార్డులో వైసీపీ జెండా ఎగరేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామని ఆమె అంటున్నారు. 13వ వార్డులో ఉన్న ప్రతి ఒక్క సమస్యని తప్పనిసరిగా నేను గెలిచిన తర్వాత తీర్చి వారికి ఆసరాగా ఉంటున్నానని సునీత స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గయేశ్వర రాము, ఎస్డీవీ న్యూస్, 13వ వార్డు. జీవీఎంసీ 12వ వార్డు వైసీపీ అభ్యర్థి అక్రమాని రోహిణి ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. వార్డులోని ఎన్ని దుర్గానగర్, రాజీవ్ నగర్, దుర్గానగర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ ఎన్నికల తనను ఆశీర్వదించాలని కోరారు. నమస్కారం అండి, నేను మీ అక్రమాన్ రోహిణి, 12వ వార్డు కార్పొరేట్ అభ్యర్థిని. ఈరోజు దుర్గానగర్లోని, అంబేద్కర్ నగర్లోని, జ్యోతి నగర్లోని మా పర్యటనలు జరుగుతున్నాయి. జనాలకి డోర్ టు డోర్ ఏం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, జగన్ గారి పథకాలన్నీ అందుతున్నాయా లేదో తెలుసుకోవడానికి డోర్ టు డోర్ ప్రతి ఒక్కరూ కూడా మేము చాలా బాగా జగన్ గారి పాలన చేస్తున్నారండి. ఇలాగే ఆయన కొనసాగాలని, ఇంకా 30 ఏళ్ళు కూడా సీఎం ఆయనే ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలాంటి ఆదరణ ఎప్పుడూ చూడలేదండి. ఇంత గొప్ప ఆదరణ నాకు అంటే మునుపు ఎప్పుడు కూడా ఏ సీఎం చేయలేని విధంగా ఇప్పుడు చేస్తున్నారని చెప్పడం ఆనందంగా ఉంది. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా తన సొంత కూతురును చూసినట్టు చూసినా నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈరోజు మన 12వ వార్డు అభ్యర్థిని అక్రమాని రోహిణి గారు గడప గడపకి వైఎస్ఆర్ పార్టీ పాదయాత్ర జరుగుతుంది. మరి 12వ వార్డులో 35వ నెంబర్ బూతు దుర్గానగర్ కానీ, అంబేద్కర్ నగర్ కానీ, జ్యోతినగర్ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది. ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మా కష్టాలన్నీ కూడా తీరుతున్నాయి. మరి అటువంటి మహానాయకుడు పంపించినటువంటి అభ్యర్థిని అక్రమాన్ రోహిణి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా అందరు భుజస్కంధాలపైన ఉంది. అమ్మ నువ్వు వచ్చినా రాకపోయినా మా ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుగా వేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 15-20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే మాలాంటి. జీవీఎంసీ 13వ వార్డు వైసీపీ అభ్యర్థి కేలా సునీత సత్యనారాయణ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వార్డులోని 6వ లాస్ట్ బస్ స్టాప్ లోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఎన్నికల ప్రచారం చేపట్టారు. గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. నా పేరు కెల్లా సత్యనారాయణ. నేను గత 10 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక కార్యక్రమాలు చేశాను. అందుకు నన్ను గుర్తించి ఈరోజు విజయసాయి రెడ్డి గారు కానీ,
అలాగే ఎంపీ ఎంవి సత్యనారాయణ గారు కానీ, అలాగే తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి అక్రమాన్ విజయనిర్మల గారు కానీ నాకెంతో సహకరించి ఈరోజు ఈ సీట్ ఇవ్వడం నాకు ఎంతో సంతోషకరం. ఈరోజు ఈ సీట్ ఇచ్చినందుకు తూర్పు నియోజకవర్గంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచి విజయనిర్మల గారికి అలాగే జగనానికి గిఫ్ట్ ఇస్తానని చెప్పి నేను తెలియపరుచుకుంటున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, సర్వేలను బట్టి ఎవరైతే సర్వేల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటారో వాళ్ళు కంపల్సరీ అవకాశం ఇస్తా అన్నారు. నిజంగా నేను ఎంత ఇదంటే, సర్వేల్లో ఇస్తారన్నారు లాస్ట్ టైం కూడా, కానీ దేవుడి దేవాళ్ళు ఎందుకో మరి నాకు రాలేదు. కానీ సర్వేలను బట్టి ఈసారి గుర్తించి నాకు ఈ టికెట్ అక్రమాన్ విజయనిర్మల గారు అలాగే విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా నాకు ఈ టికెట్ నాకు కన్ఫర్మ్ చేసినందుకు నేను ఎంతో. నమస్కారం అండి, నా పేరు కెల్లా సునీత, మాది 13వ వార్డు అండి. నాకు ఈరోజు 13వ వార్డు అభ్యర్థిగా సీట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే విజయనిర్మల గారు, వంశీ గారు, ఎంఈవి సత్యనారాయణ గారు, విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ సర్వే చూసి మాకు సీట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము అత్యధిక మెజారిటీతో గెలుపొందుతాం. జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తాం. కార్యకర్తలందరూ మాతో పాటు ఎంత కష్టపడి మాకు సహాయం చేసినందుకు వాళ్ళందరికీ రుణపడి ఉంటామండి. మేము మంచి మెజారిటీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి. జీవీఎంసీ 19వ వార్డు వైసీపీ అభ్యర్థి సూడాడ వెంకటలక్ష్మి దాసులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డులోని వాసువాణి పాలెంలో గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. నవరత్నాల పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి వర్యులకు నమస్కారములండి. సార్ విజయసాయి రెడ్డి సార్కి నమస్కారములు. మా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన అక్రమాని విజయనిర్మల మేడం గారికి నమస్కారములు. మా మత్స్యకారు డైరెక్టర్ అయినటువంటి మా పేర్ల విజయ చంద్ర సార్కి నమస్కారములండి. ఈ వార్డు 19వ వార్డు పర్యటనకి రావడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున భారీ ఎత్తున జనాలందరూ ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి ఇంటింటికి మేము వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. కొంచెం యూజీడీ సమస్యలు మాత్రమే ఉన్నాయి. చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల్లో చాలా మార్పులు జరిగాయని ప్రజలందరూ చాలా ఆనందంతో సంక్షేమ పథకాల నుంచి ఇంటికి వస్తున్నటువంటి రేషన్ వరకు అన్ని మాకు చాలా బాగున్నాయని చెప్పడం జరిగింది. వెంకటలక్ష్మి గారిని ఆధ్వర్యంలో, సూరాడు దాసు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ వార్డులో మొత్తం సమస్యలన్నీ ముందుగానే వారం రోజుల క్రితం నుండే ఇక్కడ సర్వే చేసి అన్ని మొత్తం ఎవరికి ఏం కావాలనేది మేము పరిగణలో తీసుకొని మా పెద్దలతో చెప్పించి సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి మేము ఎప్పుడు ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, గతంలో కూడా ఇక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ లైట్లు కానీ యూజీడీ కానీ చేయడం జరిగింది. అలాగే తప్పకుండా ఈరోజు వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అవకాశం ఇచ్చినందుకు ఆవిడని గెలిపించి కార్పొరేషన్ పంపించి ఇక్కడ స్థానిక సమస్యలన్నింటినీ కూడా ఆవిడని ముందు పెట్టి మేము వెనుకుండి మా కార్యకర్తలు అందరం కలిసి మేము ఇక్కడ కూడా ఏ సమస్య లేకుండా ఈ 19వ వార్డుని మేము జయప్రదంగా గెలిపించి ముఖ్యమంత్రి వారికి మేము గిఫ్ట్గా ఇవ్వడానికి. జీవీఎంసీ 19వ టీడీపీ అభ్యర్థి నొల్లి వెంకటరత్నం రాజు వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని ఎంవీపీ సెక్టర్ లెవెల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని వెంకటరత్నం విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వెలగపూడి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు నోకరత్న. నేను 19 వార్డుకి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రతి వార్డుకి ప్రతి ఇంటికి వెళ్తున్నాను. సైకిల్ గుర్తుకే ఓటేయమని అడుగుతున్నాను. అందరూ సైకిల్ గుర్తుకే వేస్తాము, విజయం మీదే, భయపడాల్సిన లేదు అని చెప్తున్నారు. కానీ చాలా సంతోషంగా ఉంది. అందరూ సైకిల్ గుర్తుకే ఓటేస్తారు, నన్ను గెలిపిస్తానని అన్నారు. చాలా ఆనందంగా ఉంది. అత్యంత మెజార్టీతో గెలిపిస్తారని అలా అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. టీడీపీకి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను వెలగపూడి సార్ ద్వారాగా నాకు ఈ అవకాశం వచ్చింది. సార్కి రుణపడి ఉంటాను. ఈరోజు ఇంటింటి ప్రచారం చేస్తున్న సెక్టర్ లెవెల్లో మంచి స్పందన వచ్చింది మాకు. ప్రతి గడపకి వెళ్ళిన ఈ ప్రభుత్వం చేసే పనులు నచ్చలేదు బాబు, ఎప్పట్లాగే మేము టీడీపీని గెలిపించుకుంటాం అనేసి భరోసా ఇస్తున్నారు. బాగా ఉంది. ఎందుకంటే పేదవాడిని ఒక పార్టీ గుర్తించడం అంటే మాలోనే చూస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి నేను టీడీపీకి కష్టపడ్డాను కాబట్టి ఈరోజు నా కుమార్తె అయినటువంటి ఎన్టీఆర్ నౌకరత్నకు సీట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వెలగపూడికి 100 కోటి వందనాలు చేసుకుంటాం. ఎందుకంటే లీడర్ని అనేది ఎదిగించాలంటే ఒక టీడీపీ పార్టీలో జరుగుతుంది. ఎక్కడా లేదు. కష్టపడిన నాయకులు గుర్తించే పార్టీ ఏది ఉంది అంటే అది టీడీపీ పార్టీ. ఎందుకంటే మేము చూసాం, కష్టపడ్డాం, తిరిగాము, పార్టీ కష్టపడ్డాం కాబట్టి. జీవీఎంసీ 18వ వార్డు వైసీపీ అభ్యర్థి పుక్కల ధనలక్ష్మికి మద్దతుగా ఆమె భర్త శంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని అప్పుగారి ఏరియాలో జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలకు వివరించారు. ఉన్నాం. ఈ ప్రచారంలో
సమస్యలు అడిగితే ఎవరి దగ్గర ఏ సమస్య లేదు. ఒకటే సమస్య, ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య తప్పించి మరొకటి ఏం లేదు. కార్పొరేషన్ 13 సంవత్సరాల క్రితం ఉంది, మళ్ళీ ఇదే కార్పొరేషన్ ఇప్పుడు వస్తుంది కనుక ఈ సమస్య త్రుట్లో తీర్చే అవకాశం ఉందని చెప్పి నేను చెప్తున్నాను. దానికి తగ్గట్టుగా ప్రజల దగ్గర కూడా మంచి స్పందన వస్తుంది. చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి పరిస్థితి ఈ తాలూకా గ్రామంలో ఉంది. అలాగే మా కులస్తురాలే, మా ఆడబిడ్డే, మా జాతి మనిషే కనుక మేము కంపల్సరీగా మేము గెలిపించుకొని ఈ కార్పొరేషన్ పంపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరిలో కూడా ఆ మాట వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కనుక సో చక్కగా నాకు కూడా సంతోషంగా ఉంది. సో ఈ వార్డుని మంచి 18వ వార్డు అన్నటువంటిది అంటే మనకున్నటువంటి వార్డులన్నింటిలో ప్రత్యేకంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన అయితే మాకుంది కనుక దానికి తగ్గట్టుగా మా తాలూకా కార్యకర్తలు, నాయకులు, అలాగనే మరి సీనియర్ టీం లీడర్స్ అందరూ కూడా సహకరిస్తున్నటువంటి. జీవీఎంసీ 34వ వార్డు వైసీపీ అభ్యర్థి గరికిన గౌరీ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వార్డులోని నేరేళ్ల కోనేర వీధి, ఏడుగుల జంక్షన్లో గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. మరోసారి అవకాశం ఇస్తే వార్డును మరింత అభివృద్ధి చేస్తానని గౌరీ అన్నారు. అల్లీపురం నేరేళ్ల కోనేరులో మరి కొంతమంది ప్రజలు కలిసి మరి ఓట్లు అభ్యర్థించే కార్యక్రమం చేపట్టాము. ప్రతి గడపకి వెళ్ళి మరి మాకు సంబంధించినటువంటి పాంప్లెట్ని, అలాగే మేము చేసినటువంటి కార్యక్రమాలని, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మా ప్రీతమ నాయకులు, ఈ రాష్ట్రం అంతా కూడా మరి అన్నాన్ని పిలిపించుకున్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలన్నీ కూడా మరి ప్రజల్లోకి వెళ్ళినాయి. మేము ఓటు అడగడానికి వెళ్ళేటప్పటికి వాళ్లే మా ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప, ఈ ఫ్యాన్కి తప్ప మేము ఇంకెవరికమ్మా వేయగలం, గెలిపించుకునే బాధ్యత మాది అని చెప్పి ఈరోజు ప్రజలు ముందుకు వస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. నేనైతే ఈ వార్డు ప్రజలందరూ నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను. నేను ఇంతకు ముందు కూడా కార్పొరేటర్గా చేసినట్టు అనుభవం ఉంది, మా నాన్నగారు చేశారు. ఈ వార్డులో ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ప్రజలకు ఏం కావాలనేది పూర్తిగా అవగాహన ఉన్న మనిషిగా మరి తప్పకుండా ప్రజలను ఆదరిస్తారని పూర్తి విశ్వాసంతో మరొకసారి మరి ప్రజల ముందుకు వెళ్తున్నాను. గెలుపు అనేది ముఖ్యం కాకుండా మెజారిటీ దిశగా మరి మా కార్యకర్తలుగా మేము కానీ ఇక్కడ పనిచేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలను మాకు శ్రీరామ రష్గా మేము భావిస్తూ అక్కడి మెజారిటీతో మరి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఓట్లేస్తే నేరుగా ముఖ్యమంత్రి జగన్ కే ఓటు వేసినట్లు అవుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. జీవీఎంసీ 55వ వార్డులో వైసీపీ అభ్యర్థి కేవీఎన్ శశికళకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అక్కడి ప్రజలు తమ సమస్యలను విజయసాయిరెడ్డి దృష్టికి తెచ్చారు. కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైన్లు, సామాజిక భవనాలు, కళ్యాణ మండపాలు నిర్మించాలని కోరారు. వీటన్నిటినీ తక్షణం పరిష్కరిస్తానని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు, ఉడా రవి, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రచారం చేస్తూ వార్డులో పర్యటించనున్నారు. ప్రజలందరూ కూడా మరియు రెడ్డికల్చర్ పాలెం మరియు ధర్మానగర్ ప్రజలందరూ కూడా ఈరోజు విజయసాయిరెడ్డి గారికి స్వాగతం పలుకుతూ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నామని ఈరోజు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా విజయసాయిరెడ్డి గారికి స్వాగతం పలుకుతూ మేమందరూ కూడా ఆయన కోసం వేచిస్తున్నాము. ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన మా ప్రజలకు విజయసాయిరెడ్డి గారికి మేమందరం కూడా స్వాగతం సుస్వాగతం చెబుతూ అభినందనలు. జీవీఎంసీ 24వ వార్డు బీజేపీ జనసేన అభ్యర్థి అడవల లక్ష్మీ శ్రీనివాస్ జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. రేసపువానిపాలెంలో ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. తనకు ఒక అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబ సమేతంగా అందరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో శిరీష, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్తే అండి. 24వ నుంచి నా పేరు అడవాల లక్ష్మి. 24వ నుంచి నేను పోటీ చేస్తున్నాను. ఈ రేసవన్పాలెంలో ఈ రోజు 3వ రోజు అండి మేము తిరగడం. ఈ రేసవన్పాలెంలోని ప్రతి ఒక్కరు కూడా స్పందన చాలా బాగుందండి.
నా వెనకాల వీర మహిళలు జన సైనికులు అందరూ ఉండి నన్ను నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో అడుగుతున్నాము. వాళ్ళు చెప్తున్నారు. ఒక ఆయన అయితే మాకు పెన్షన్లు కట్ చేస్తారమ్మా, రేషన్ కార్డు కట్ చేస్తారని చెప్పారు. అవన్నీ కూడా మేము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని చెప్పాము. ప్రతి ఒక్క ఏరియాకి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కనుక్కోవడం, నోట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళైతే మాకు చాలా స్పందన అయితే బాగుందండి. ప్రతి ఒక్కరికి మేము చేతులెత్తి జోడించేదంటే ఇప్పటిదాకా అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. మా జనసేన పార్టీకి కూడా ఒక అవకాశం అని ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. వాళ్ళు కూడా మాకు స్పందన బాగా చెప్తున్నారు, అవకాశం ఇస్తామమ్మా అని చెప్తున్నారు. రెస్వాన్పాలెంలో అడవల్ లక్ష్మి గారు కార్పొరేట్ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. బాగానే అందరికీ ప్రతి ఇంటికి గడప గడప ఎక్కి బొట్టు పెట్టి మరి ఆవిడ వాళ్ళ పరిస్థితులు ఏంటో, వాళ్ళ స్తోమత ఏంటో అన్నీ కనుక్కొని వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతిదీ కనుక్కొని రాసుకుంటున్నామండి. దేవుడి దయ వల్ల మేము గెలాలి, జనాలు మాకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే మేము అనుకున్నవన్నీ నెరవేరుస్తామండి. రెస్వాన్పాలెంలో కానీ ప్రతి వార్డులో కానీ జనసేనకి ఎంతవరకు రెస్పాన్స్ ఉన్నది అనేది మేము కళ్ళారా చూస్తున్నామండి. ఇప్పటి వరకు అన్ని పార్టీలు చూసామమ్మా, మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మాకు తెలుసు. ఇప్పుడు జనసేనకి మేము అవకాశం ఇచ్చి చూస్తామని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్తున్నారండి. గెలుస్తామని మేము మనస్ఫూర్తి. జీవీఎంసీ 41వ వార్డు వైసీపీ అభ్యర్థి అండ్రపు ఫాతిమారాణి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. వార్డులోని సిరిల్, పరిల్, రేయి, మాన్యుయల్, డయాస్ వీధి, రాస, సుబ్బలక్ష్మీనగర్, హోలీ క్రాస్ తదితర ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి ప్రచారం చేపట్టారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు నిఖిలేష్ రాజ్ కుమార్, సౌత్ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ బోనిదేవ, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు యాండ్రు ఫాతిమారాణి. నేను 41వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నాను. మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిన వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంగా ప్రతిరోజు కూడా ప్రతి గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరికి సందర్శించి మాకు మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఉంది, మీకు నచ్చిందా లేదా, దానికి ఏమైనా అవసరాలు ఉన్నాయా, మీకు పథకాలు ఏమైనా పడటం లేదా అని ప్రతి ఒక్కరిని సంప్రదించి వారికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ ఏవైనా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటే వాటిని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్తూ వాటిని నెరవేర్చే దిశగా ప్రయత్నిస్తామని నేను ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ 41వ వార్డు అనేది మహిళా వార్డుగా మనకి ప్రకటించారు. నేను ఒక మహిళగా ప్రతి నిత్యము ప్రజల్లో ఉంటూ ప్రతిరోజు కూడా గడప గడపకు వెళ్ళడం అనేది మీరందరూ నిత్యం చూస్తూనే ఉన్నారు. ఈ సుబ్బలక్ష్మి నగర్ ఏరియాలో ఇప్పుడు నేను గత సంవత్సరం నుంచి కూడా కరోనా టైంలో కూడా ప్రతి గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ నిత్యావసర సరుకులు అందించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇది 3వసారి ఇలాగ ఇంటింటికి వెళ్ళడం అనేది. ఇప్పుడు కూడా మేము ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి అమ్మ మేము సంక్షేమ పథకాల ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఎన్నో అమలవుతున్నాయి, మీరందరూ వాటిని గుర్తించండి. అదేవిధంగా మీకు మీ అభివృద్ధికి నా వలన ఏ సహాయం కావాలని చేసే ఉద్దేశంతో నేను ఆయన అడుగుజాడలు నడిచే విధంగా మీ అందరికీ తోడ్పడుతూ ఎల్లప్పుడూ కూడా మీకు సహాయం చేస్తానని ఈ వీడియో పరంగా తెలియజేస్తూ మీ అందరూ నాకు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నన్ను జీవీఎంసీ 35వ వార్డు స్వతంత్ర అభ్యర్థి విల్లూరి భాస్కర్రావు పూర్ణ మార్కెట్లోని తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. వార్డులో విజయం సాధించేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామని విల్లూరి చెప్పారు. ఈ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మా 35వ వార్డు సోదరులకు ప్రతి ఒక్కరికి సోదరిమణులందరికీ కూడా ముఖ్యమైనప్పుడు నేను మీ విల్లూరి భాస్కర్రావు మీ సోదరుని మాట్లాడుతున్నాను. ఈ ప్రాంతంలో సుమారు 30-32 సంవత్సరాల నుంచి మా నాన్నగారు తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంత వాసులతో అనుబంధం మాకు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ ప్రాంతం అంటే ఈ ప్రాంతంలో ఉన్న వాసులన్నా, ఈ ప్రాంతంలో ఉన్న వాస్తవ్యులన్నా, ఈ ప్రాంతంలో ఉన్న మనుషులన్నా మాకు ఎనలేని అభిమానం. ఎందుకంటే ఏ రక్త సంబంధం లేకుండా మమ్మల్ని ఇంత అభివృద్ధి దిశగా మాకు సహాయ సహకారాలు అందించి ఈ పూర్ణ మార్కెట్ ప్రాంతం మమ్మల్ని అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి చెందిన ప్రాంతానికి ఊరి కోసం నేను ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతో 2011-10 ప్రాంతంలో నేను మా నాన్నగారి పేరు మీద విఎంఆర్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి పేదలకు కానివ్వండి, అలాగే వృద్ధులు కానివ్వండి, వితంతులు కానివ్వండి, అలా ప్రతి ఒక్కరికి కూడా నాకు చేతనైనంత సహాయం మా విఎంఆర్ ఫౌండేషన్ ద్వారా చేసి నేను ముందుకు వెళ్తున్నాను.
ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో జీవీఎంసీ కార్పొరేషన్ 35వ వార్డు నుంచి నేను పోటీ చేయాలనుకుంటున్నాను. మీ అందరి మద్దతు, ప్రజల ఆదరాభిమానాలు ఉంటే నేను కౌన్సిల్లో వెళ్ళి ప్రజా సమస్యలపై నేను పోరాడి ఇక్కడ స్థానిక సమస్యలు ఏమున్నా సరే జీవీఎంసీ వారి తరపున నేను బాధ్యత తీసుకొని వాటన్నింటినీ కూడా ప్రక్షాళన చేస్తానని అలాగే మా 35వ వార్డుని అభివృద్ధి పదం వైపు, ప్రగతి వైపు నడిపిస్తానని, ఈ స్థానికంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఎందుకంటే అతి పురాణమైంది మా వన్ టౌన్ ప్రాంతం, ఈ వన్ టౌన్ ప్రాంతంలో యూజీడీ లైన్ జీవీఎంసీ 53వ వార్డు వైసీపీ అభ్యర్థి బర్కత్ అలీ ఎన్నికల ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఉత్తర నియోజకవర్గంలో వార్డుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. మరిపాలెంలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో అందరూ సహకరించి తన విజయానికి పాటుపడాలంటున్న బర్కత్ అలీతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. 53వ వార్డు అభ్యర్థి బర్కత్ అలీ గారు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈరోజు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇక్కడి నుంచే ఆ ప్రత్యేక పూజలు నిర్వహించి చేస్తున్నారు. అలీ గారు మనతో ఉన్నారు. అలీ గారు చెప్పండి, ఈ ఏర్పాట్లు ఎట్లా చేశారు? మా ముఖ్య అతిథి విజయసాయిరెడ్డి గారు ఈరోజు వస్తున్నారా మా వార్డుకి, 53 వార్డుకి. ఎందుకంటే ఎలాగుందంటే ఇవాళ పండుగ హిందూస్కి సంక్రాంతి, ముస్లిమ్స్కి ఈద్, క్రిస్టియన్కి క్రిస్మస్ టైప్లో ఉంది. ఎందుకంటే గతంలో మాకు ఇదే ఫస్ట్ టైం విజయసాయిరెడ్డి గారు మా వార్డుకి ఎలక్షన్ టైం కమాండింగ్కి ఫస్ట్ టైం వస్తున్నారా. మనకి మా వార్డులో ఉన్న ఇంచుమించుగా ఒక 20-30 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు ఉన్నాం. మా వార్డు ఏ పని మా వార్డులో అవ్వలేదు. ఎందుకంటే మా ప్రధాన సమస్య 3 గడ్డలు ఉంది, దాని తర్వాత మెడికల్ హబ్ ఒకటి ఉంది, కమ్యూనిటీ హాల్ ఉంది, ముస్లిమ్స్కి ఈద్గా ఉంది. ఆ చాలా హామీ ఇస్తానికి ఈరోజు మా విజయసాయిరెడ్డికి స్వయంగా వచ్చేసి మా అందరికీ 53 వార్డుల వాసులకి అందరికీ హామీ ఇస్తున్నానికి వస్తున్నారు. కాబట్టి మేము 53 వార్డు తరపు నుంచి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు 53వ వార్డు ఒక పండగ ఉత్సవంలాగా జరుగుతుంది. మాకు విజయసాయిరెడ్డి గారు మా అలీ గారి గెలుపు గురించి ఈరోజు పాదయాత్ర రావడం మాకు చాలా ఆనందకరం విషయం. ఈరోజు విజయసాయిరెడ్డి గారికి మేము ఒకటే తెలియజేయాలనుకుంటున్నాం, మా అలీ గారి గెలుపు ఈరోజే చూపించాలని చెప్పి మేమందరం కూడా కంకణం కట్టుకొని రాత్రి నుంచి ఇప్పటి వరకు పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీ నాయకులు కానీ అందరం కూడా కష్టపడి ఈరోజు సాయిరెడ్డి గారికి తెలియజేయాలని చెప్పి మేమందరం కూడా చేస్తున్నాం. మొత్తం విశాఖపట్నంలో ముస్లిం మైనారిటీలకి 2 సీట్లు కేటాయించడం జరిగింది. ఈ 2 సీట్లు కూడా మన ముస్లిమ్స్ అందరూ కలిసి ఈ మన గుజ్జు వెంకటరెడ్డి గారి సహకారంతో ఈ బర్కత్ అలీ గారిని ఘన విజయం సాధిస్తారని చెప్పేసి నేను నమ్ముతూ, జగన్ గారు ఇచ్చిన ఈ కార్యక్రమాలన్నీను జగన్ గారు ఇచ్చిన కార్యక్రమాలన్నీను సక్రమంగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ చాలా సుఖ సంతోషంగా ఉన్నారు. ఈ విశాఖపట్నం మేయర్ పదవి అనేది జగన్ గారికి మనం ఇక్కడ నుండి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ఎలా చేస్తారు? 53 వార్డు ప్రజలందరికీ నమస్కారం. 53 వార్డు అంటే ఇది విశాఖపట్నంలో ఉందని కూడా ఎవరికి గుర్తులేదు. కానీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ బర్కత్ అలీ గారి వలన పండగ వాతావరణం ఇక్కడ నెలకొంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన గెలుపైతే తథ్యం, పోటీ చేయాలి, మరి ఎలక్షన్ జరగాలి కాబట్టి జరుగుతుంది. కానీ తప్పకుండా బర్కత్ అలీ గారికి 100%కి 200% గెలిపించి తీరుతామని 53వ వార్డు తరఫున ప్రజలందరి తరఫున నేను చెప్తున్నాను. 53వ వార్డు ప్రజలందరికీ, ఓటర్లందరికీ మా విజ్ఞప్తి, ఈరోజు మన వార్డులో 53వ వార్డులోని విజయసాయిరెడ్డి గారు పర్యటించబోతున్నారు. అలీ గారు అయితే కన్ఫర్మ్గా గెలుపు గ్యారంటీ, అదంతా బాధ్యత మాది, మేము గెలిపించి తీరుతాం. రాక ఒక 40 సంవత్సరాల జీవితంలోని, రాజకీయ జీవితంలోని ఫస్ట్ టైం మన మైనార్టీకి ఒక టికెట్ వచ్చింది. వేళ తప్పనిసరిగా మైనార్టీలు 100% ఆయన సహకరించి గెలిపించి విజయసాయిరెడ్డి గారికి బహుమానంగా మేము అలీ గారికి ఇస్తామని చెప్పేసి 53వ వార్డు కార్పొరేటర్గా మేము అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం. ఇది జీవీఎంసీ 53వ వార్డు నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం అంతా పర్యటించి వైసీపీ అభ్యర్థి విజయానికి ఆయన కృషి చేస్తున్నారు. పదయాత్రతో పాటు రోడ్ షోలు కూడా నిర్వహించుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, చిట్టిబాబు, ఎస్టీవీ, విశాఖపట్నం. జీవీఎంసీ 57వ వార్డు వైసీపీ అభ్యర్థి మొరు వాను నానాజీ ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారు. వార్డులోని అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ ఎన్నికల్లో తనకు ఒక అవకాశం ఇవ్వాలంటున్న మొరు వాణి నానాజీతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ 57వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్థి
మొర్రు వాణి నానాజీ పెద్ద ఎత్తున ఎన్నికలు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ వాణి నానాజీ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఎట్లా జరుగుతుంది ప్రచారం, ఎట్లా జరుగుతుంది? ఇంకా టైం కూడా చాలా దగ్గరగా ఉంది. ఈ 10 రోజుల్లో మీరు ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? ఏదైతే అనౌన్స్మెంట్ అయ్యే ముందు నుంచి మేము పాదయాత్ర చేస్తున్నామండి. ఎందుకంటే ఎప్పుడు జీవెన్సీ ఎలక్షన్లు ఎప్పుడు పెడతారో మనకు తెలియదు. అందుబాటులో ఉందామనేసి మేము గత 15 రోజుల నుంచి వార్డులో తిరుగుతున్నాం. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రాగానే ఎప్పుడైతే మార్చి 10వ తారీఖున ఎలక్షన్ కన్ఫర్మ్ అయిందో మేము ప్రతి డోరు వదలకుండా ఇంటింటికి తిరిగి మా రిక్వెస్ట్తో అమ్మ ఒక ఓటు వేయండి, మీకు ఏ అవసరం వచ్చినా మేము అందుబాటులో ఉంటాం అనేసి అందరినీ అడుగుతున్నాం. ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది. మీకు వేస్తామమ్మా, ఎందుకంటే గవర్నమెంట్ మనకు అన్ని పథకాలు వస్తున్నాయి, అందరికీ అన్నీ అందుతున్నాయి అనేసి అంటున్నారు. అవన్నీ ప్రజల్లో చేరింది. అమ్మ మేము ఎలక్షన్లో గెలిచిన తర్వాత మన ప్రజలకి అంతా మంచి జరగాలని ఏదైతే మీకు అందుబాటులో ఉంటామన్నది హామీలు ఇస్తున్నాము. ఒక్కొక్క హామీలు కూడా నెరవేర్చుకొని వస్తాం మేము. ఎందుకంటే ఏదైతే సచివాలయం పెట్టేసిన తర్వాత కమ్యూనిటీ హాల్ అన్నీ సచివాలయం పెట్టేశారు. మన వార్డులో కమ్యూనిటీ హాల్ లేకుండా అయిపోయింది. డ్వాక్రా మహిళలకి ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలంటే కమ్యూనిటీ హాల్ లేకుండా అయిపోయింది. మనం వచ్చిన తర్వాత కమ్యూనిటీ హాల్ కట్టాలి. అలాగే పేదవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే రెంట్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కమ్యూనిటీ హాల్ ఒక ఫంక్షన్ హాల్ లాగా తయారు చేసి అది పేదవాళ్ళకి ఫ్రీగా ఇద్దామని అనుకుంటున్నాము. అదొకటి మా నిర్ణయం అండి. అంటే మీరు ఇప్పుడు కొన్ని వార్డులు మీకు కలిసినాయి, కొన్ని వార్డులు ఇటు ఉన్నాయి పాత వార్డు నెంబర్లో. ఇప్పుడు అన్నీ కవర్ చేసే విధంగా మీరు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కొత్తగా మాకు వార్డులు కలిసేయండి. 4 గ్రామాలు, రైల్వే క్వార్టర్స్, సాకేతపురం, దుర్గాపురం అవన్నీ కలిసాయి. అవన్నీ కూడా మనం ఆల్రెడీ వెళ్ళి వచ్చాం. మళ్ళీ 2వ ట్రిప్ వెళ్తున్నాం, ర్యాలీగా వెళ్తాం. అది చాలా ప్రజల్లో మార్పు వచ్చిందండి. అక్కడ సమస్య ఏంటంటే ప్రజలకి ఇల్లు పట్టాలు లేవు. దానికి మేము విజయసాయిరెడ్డి గారి ద్వారా మేము ఇల్లు పట్టాలు వచ్చేటట్టు పాదయాత్ర చేయించి సాయిరెడ్డికి చూపిస్తాం. అది వైఎస్ఆర్ పార్టీ తరఫున విజయప్రసాద్ గారు, విజయసాయిరెడ్డి గారు చూపించిన తర్వాత మాకు ఇల్లు పట్టాలు వచ్చేటట్టు చేయిద్దామని అనుకుంటున్నామండి. ప్రజలందరికీ మేము అది మా హామీ ఇచ్చాము. ఎందుకంటే ఇల్లు పట్టాలు వస్తే వాళ్ళు ఎప్పటి నుంచో కల అండి, ఏ నాయకులు వచ్చినా చేయలేకపోతున్నారు. ఇప్పుడు మేము వచ్చాక చేస్తామని మేము మాటిస్తున్నాం. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు దృష్టిలో పెడితే మనకి అనుకునేవన్నీ అవుతాయి అనేసి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పమన్నారు. మేము ఆ సమస్య గురించి చెప్దాం అనుకుంటున్నాం. అవన్నీ సక్సెస్ అవుతాయని. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు రేపు ఎన్నికల్లో మీ విజయాన్ని కాంక్షిస్తూ ప్రజల్ని ఏ విధంగా మీరు అభ్యర్థిస్తారు? అమ్మా, ఓట్లు వేసిన తర్వాత మేము గెలిచిన తర్వాత మీకు ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉంటాము. ఏ సమస్య వచ్చినా అన్నీ సాల్వ్ చేస్తాం. ఎందుకంటే డ్రైనేజ్ ప్రాబ్లం అయినా ఇల్లు పట్టాలు రాలేదనేసి మీరు ఎవరు కంగారు పడకుండా ఇల్లు పట్టాలు అనేది హామీ ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నెరవేర్స్తారు. ఎందుకంటే ఇల్లు పట్టాలు అందరికీ కోర్టులో కేసు వేశారు కాబట్టి కోర్టులో కేసు తీసి వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తారు. మేము గెలిచిన తర్వాత కూడా మీకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటాం, అన్ని పనులు చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామ్మా. అది జీవీఎంసీ 57వ వార్డులో ఒకసారి తనకు అవకాశం కల్పిస్తే ఈ వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కారంతో పాటుగా ఒక మోడల్ వార్డుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని మొర్రు వాణి నానాజీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చిట్టుబాబు హెచ్డివి, విశాఖపట్నం. జీవీఎంసీ 32వ టీడీపీ అభ్యర్థి పంపాన రాజ్యలక్ష్మి పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డులో డంకా మోగించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అలీపురం తదితర ప్రాంతాల్లో జోరుగా ఎన్నికల ప్రచారం సాగింది. స్థానికురాలైన తనకు ఒక్క అవకాశం ఇప్పిస్తే వార్డును అభివృద్ధి చేస్తానంటున్న పంపాన రాజ్యలక్ష్మితో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ 32వ వార్డు నుంచి టీడీపీ అభ్యర్థిగా రాజేశ్వరి గారు ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. రాజేశ్వరి గారు మనతో ఉన్నారు, వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. ఎట్లా ఉంది మేడం ఇప్పుడు ఈ వార్డులో ఎలా ఉంది పరిస్థితి? వార్డులో అయితే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం కావాలని కోరుకుంటున్నారు. జగనన్న పాలనలో విసిగిపోయి ఉన్న ప్రజలు గ్యాసులు పెరిగిపోయి, నిత్యావసర ధర వస్తువులు పెరిగిపోయినాయి. అలా ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చి రేషన్ రాలేదు సార్. ఇదేనండి ప్రభుత్వం, ఇదేనండి జనాలను పాలించడం. పేదలు ఏం తింటారు సార్? ఇసుక లేదు ఏంటి, ఇసుక లేదు, కార్మికులు ఏమవుతారండి? ఇది లేదండి ప్రభుత్వాలకి, ఇది అవసరం లేదండి. అంతసేపు వీళ్ళు గెలిపించేసుకోవాలా, మేము నిలబడాలి. ఇది ఒక్కటే ప్రభుత్వాలు. ఎక్కడ ఇల్లులు ఉన్నాయి, ఎక్కడ స్థలాలు ఉన్నాయి, ఇవి కూల్చేసుకోవడానికే. జనం ఏం తింటారు, ఏముంటారని కూడా ప్రభుత్వాలకు లేవండి. మా చంద్రన్న పాలనలో ఇలాంటి అక్రమాలు లేవు. మళ్ళీ తెలుగుదేశం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంటే 32వ వార్డులో మీరు ఇంటింటికి తిరుగుతున్నారు కదా, ఇప్పుడు ఎట్లా స్పందన? చాలా బాగుందండి. నేను గెలుస్తానని నమ్మకం ఉంది. ఎందుకంటే సేవ చేసే వాళ్ళే ప్రజలకు కావాలండి. ఎవరైనా సరే
ప్రతి ఒక్క పని మీద 1 గంటకు వచ్చి అమ్మ నాకు ఈ కష్టం ఉందంటే నేను వెళ్తున్నాను సార్, నాకు తోచిన సాయం చేస్తున్నాను, నాకు ఉన్నది ఏదో నేను కష్టపడుతున్నానండి. ప్రజలు గుర్తించాల్సింది ఒకటే, నేను స్థానికురాలండి. మా మామగారు చెల్లా సత్యవతి గారు ఎన్నో పనులు చేయించారు, ఆవిడకి మించి నేను ఉండాలనేసి కోరుకుంటున్నానండి. ప్రజలందరూ నన్ను గెలిపించాల్సిన ప్రార్థన. 32వ వార్డులో తన విజయాన్ని కైవసం చేసుకుంటానని, అది వార్డు ఒకసారి అవకాశం కల్పించినట్లయితే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని రాజేశ్వరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస చిట్టుబాబు ఎస్టీవీ విశాఖపట్నం. జీవీఎంసీ 49వ వార్డు వైసీపీ అభ్యర్థి అల్లు శంకర్రావు వార్డులో గడప గడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. జగనన్న పథకాలే తమ విజయానికి దోహదపడతాయంటున్న అల్లు శంకర్రావుతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. 49వ వార్డులో వైసీపీ అభ్యర్థి అల్లు శంకర్రావు గారు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. శంకర్రావు గారు మనతో ఉన్నారు, వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. ఎలా ఉందండి సార్? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మేము ఈరోజు 49వ వార్డులో మా యొక్క ఎన్నికల పర్యటనలో భాగంగా మా సమన్వయకర్త కేకే రాజు గారు సూచనలు సలహాల మేరకు ఈరోజు 4వ రోజు ఎన్నికల ప్రచారం మొదలెట్టడం జరిగింది. అలాగే ఈరోజు మా యొక్క అయ్యప్ప నగర్, సింగరాయమెట్ట, మురళీనగర్ సెక్టర్ 2, 3, 4 వార్డుల్లో మా ప్లానింగ్లో భాగంగా ఈరోజు పర్యటన జరుగుతుంది. ఈ పర్యటనలో మాకు మా యొక్క నాయకులు బిఎన్ రాజు గారు, తర్వాత గువ్వల చంద్రశేఖర్ గారు, పరదేశ్ నాయుడు గారు, అలాగే కమల కుమార్ గారు, మన పొందూరు సూర్యనారాయణ గారు, లాయర్ వెంకటరమణ గారు, అలాగే మా ఢిల్లీరావు గారు, చంద్రశేఖర్ గారు, కమల కుమార్ గారు, అలాగే పేరు చెప్పడానికి లేదు, మొత్తం వార్డు నాయకులు అందరూ కూడా ఆనందంగా పాల్గొని ఉత్సాహంగా ప్రజలు కూడా ఎంతో ఆనందంగా ఎంతో నవ్వుతూ బాగున్నారు బాబు మీకే వేస్తాం ఓటు, మా జగనన్న పథకాలు మాకు అన్నీ అందుతున్నాయి, మీకేక ఇంకెవరికి వేస్తామనే మాటలతో మమ్మల్ని ఉత్సాహపరుస్తూ ముందుకు సాగుతుందండి పర్యటన. మహిళలు ఎంతమంది ఉన్నారు? మహిళల నుంచి ఎటువంటి స్పందన? మహిళల నుంచి మహిళలు ఎంత స్పందన అనకండి. మా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 50% అనౌన్స్ చేశాడు. 50%, మోర్ దెన్ 50% స్పందన కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే జగనన్న పథకాలతో పాటుగా ఈ వార్డులో మీకు ఎటువంటి ఆదరణ లభిస్తుంది? బ్రహ్మరథం పడుతున్నారంటే ఇంకా అంతకు మించిన ఆదరణ ఏముంటుందండి. బ్రహ్మరథం పడుతున్నారు. పార్టీ మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారండి. మాకు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే మనకు లభించారో అలాగే మా నియోజకవర్గానికి కేకే రాజు గారు యంగ్ అండ్ యూత్, వీటిని అటు ఈ యూత్ని సమన్వయపరచడానికి మా యొక్క విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. ఆయన ప్రణాళికలతో ముందుకు సాగిస్తున్నారు. అన్ని ఫాలో అవుతూ మేము పర్యటన సాగిస్తున్నాం. ఎంత మెజారిటీ రాబోతుంది? ఈ గెలుపు అవకాశం ఎట్లా ఉన్నాయి? అత్యధిక మెజారిటీ రాబోతుంది. మేయర్ పీఠం అనేది మా పార్టీ కైవసం చేసుకుంటుంది. త్వరలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పరిపాలనా రాజధాని ఆవిర్భవించబోతున్నారు. ఇందులో మొగమాటం లేదు, సందేహం కూడా లేదు. మాకు 49వ వార్డు నుంచి అత్యధిక మెజార్టీ తోటి తాను గెలుస్తానని అల్లు శంకర్రావు గారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అలాగే వార్డులో కూడా పెద్ద ఎత్తున తనకు స్పందన ఉందని, ఈ సీట్ని గెలుచుకుని ముఖ్యమంత్రి జగన్కి గిఫ్ట్గా కూడా అందజేస్తానని అల్లు శంకర్రావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస చిట్టుబాబు ఎస్టీవీ విశాఖపట్నం. హెడ్లైన్స్ మరోసారి. గ్రేటర్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర ఉత్తర నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం. రూటు మార్చిన గంజాయి అక్రమ రవాణా, ప్లాస్టిక్ డ్రమ్ముల్లో తరలిస్తున్న 300 కేజీల గంజాయి స్వాధీనం. హర్యానాకు చెందిన 2 అరెస్టు చేసిన పోలీసులు. టీటీడీ వార్షిక బడ్జెట్ 3,309 కోట్లు. భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనపై పాలమండలిలో చర్చ. శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్ శివన్. ఈ నెల 28న PSLV-C 51 రాకెట్ ప్రయోగం. ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.